నేను ఇంకొక క్షణంలో బ్రతకలేదు. ఇది వరకులా నీ మాయాజాలం నా మీద చెలాయించలేవు సుమా. నన్ను జయించడానికి ఏదైనా మంత్రం గాని తంత్రం గాని సంపాదించావయ్యనే. సంగో నా బ్రతుకులకు మంగళం పాడగలిగిన దేవుడు ఇప్పటికి పుట్టలేదు, పుట్టబోడుగాడు. తొందరపడి దగ్గర ఎదిరించకు. చెడిపోగలవు సంగో, చెడిపోగలవు, జాగ్రత్త. ఓహో పకీర్, నీ ప్రాణం నాకు చెప్పిన సంగతి మర్చిపోయావుకే. జాగ్రత్త. ఏ నిమిషాన ఈ సంఘ హృదయంలో కాక్ష వెళ్తుందో ఆ నిమిషానికి సంగో నువ్వు ఇంత స్థితికి వస్తాయని నా ముందే తెలిసి ఉంటే నా మాయ మందిరంలో రాళ్ళను ఒక రాయిలా చేసేవాడిని. నా భూతాల నోటికి ఒక మాంసం కండగా ఇచ్చి ఉండేవాడిని. అయినా మించిపోలేదు. నా ప్రాణమంతా సులభంగా దొరకదు. దానికి కొన్ని వేల కోట్ల ప్రాణాలు బలి కావాలి. నువ్వు ఎరుగులా అన్ని ఎదురుపడి పెట్టి
వాడిపోయిన మళ్ళీ వాడిపోయిన మల్లెపు వాసన చూడటానికి పనికిరాదే, అది ఆ చెత్త గుట్టగా పనికొస్తుంది. నీవు ఒకప్పుడు అందాల రాశివి. మా గురువు గారు మామగారు అండి మహేశ్వరి సార్ గారు మమ్మల్ని ఆశ్రయిస్తూ మా కళను ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కళావృదానికి మా కళాబృందండి. ఆ కళాబృందాలు ఆశిస్తూ వారి కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా వేడుకుంటాం. కళాకారులు కురువ దస్తగిరి అన్న గారు మమ్మల్ని ఆశ్రయిస్తూ ఒక 100 రూపాయలు బహుకరించారు. వారికి కూడా మా కళాబృందం. అన్యాయం కదా. అలాగే మా తమ్ముడు మంజునాథ్ గారు గయ పక్కన వర్జుడు, రామాదిత్య రాముడు, హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రుడు తదితర పాత్రలన్నీ ఇప్పుడు పాంశ్రీ కృష్ణుడు పానసీని అర్జునుడు వేసినాడండి. ఇక్కడికి రావడానికి మా తమ్ముడు నాకు 2 నెలల కింద పెట్టి ఏడిచ్చినాడు. అక్కడ ఖచ్చితంగా రావాలని. ఇక్కడే కాదు ప్రతి స్టేట్ లో ప్రతి ఊర్లో మా తమ్ముడు ఆడుతున్నాడు. మా తమ్ముడు కలగ మించి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి, మాకు ఫోన్లు వస్తున్నాయి, అబ్బాయి బాగున్నాడని. ఇలాగే ఆ కళామ తల్లి ఆశీస్సులు మా తమ్ముడిపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండదని, ఇలాగే ఉండి అంచెలంచెలు ఇంకా ఎదగాలని ఆ కళామ తల్లిని, ఈ ఊరు పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మా గురువు గారికి ఆరోగ్యం ఎల్లవేళ ఇలాగే సరగా ఉండాలని ఆ దేవుని మనసారా వేడుకుంటున్నాం. సంగో వాడిపోయిన మల్లెపు వాసన చూడటానికి పనికిరాదే, అది చెత్తగుంపాలుగా పనికొస్తుంది. నీవు ఒకప్పుడు అందాల రాశివి, చంద్రబింబానివి. ఆ బింబానికి గర్వం ఎక్కువై గ్రామం పట్టింది. ఇంతకు నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. తీర్చిరామా, ఇన్ని రోజులు నిన్ను నా పాదదాసిగా దగ్గరికి చేర్చి దయదలిచాను, కానీ నీ సౌందర్యానికి సమర్థుడై కాదు. నిజంగా